నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. రష్యాను దడపుట్టించిన ఉక్రెయిన్. ఈ విషయంలో అగ్రదేశాలు భయపడుతున్నాయా? ఉక్రెయిన్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈసారి అది ఓ యుద్ధ రంగం కాదు, ఓ వీడియో గేమ్ లా కనిపించే వ్యూహాత్మక రహస్య ఆపరేషన్. స్పైడర్స్ వెబ్ అనే కోడ్ పేరుతో ఉక్రెయిన్ చేపట్టిన ఈ ఆపరేషన్ లో రష్యా భూభాగంలో 4000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి ఏకకాలంలో 5 వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. 2022 నుండి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎన్నో మలుపులు తిరిగినప్పటికీ ఈ దాడి అంతటి వరకు ఎవరు ఊహించని విధంగా జరిగింది. ఉక్రెయిన్ తన భౌగోళిక పరిమితులకు దాటి అత్యంత ముందస్తు టెక్నాలజీతో ప్లాన్ చేసిన ఈ దాడిలో 117 డ్రోన్లను ప్రత్యేకంగా తయారు చేసిన చెక్క ట్రక్కుల్లో రహస్యంగా తరలించింది. ఒక్కో డ్రోన్ ఖరీదు కేవలం $1200. ట్రక్కుల్లో నింపిన ఈ డ్రోన్లు ఉక్రెయిన్ నుంచే రిమోట్ కంట్రోల్లో నడిపించి రష్యా విమాన స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. మానవ జోహారుల అవసరం లేకుండానే తలుపులు ఓపెన్ చేయడం, లోపల ఉన్న డ్రోన్లు ఎగురుతూ బయటకు రావడం, వాటి లక్ష్యాలను ధ్వంసం చేయడం అన్ని స్మార్ట్ టెక్నాలజీతో నిర్వహించారు. ఫలితంగా రష్యాకు చెందిన Tu-95, Tu-160, Tu-22M, A-50 వంటి అత్యవసర వైమానిక బాంబర్లు గగనతలంలోనే ధ్వంసమయ్యాయి. మొత్తం 40 యుద్ధ విమానాలు నేలమట్టమయ్యాయని చెబుతున్నారు. ఈ నష్టం విలువ సుమారు 60,000 కోట్ల రూపాయలు అని అంచనా. ప్రత్యేకత ఏంటంటే ఈ దాడిలో ప్రధాన లక్ష్యంగా మారిన బెలాయా ఎయిర్ బేస్ ఉక్రెయిన్ సరిహద్దు నుండి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సాధారణంగా ఉక్రెయిన్ డ్రోన్లకు అందని దూరం. కానీ ప్రత్యేక వ్యూహంతో తయారు చేసిన ట్రక్కుల ద్వారా ఈ దూరాన్ని సమర్థవంతంగా కవర్ చేయడం ఈ ఆపరేషన్ కి హైలైట్. ఈ దాడిని రష్యన్ భద్రతా సంస్థ FSB కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న కోఆర్డినేషన్ సెంటర్ నుండి నిర్వహించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఆయన స్వయంగా 18 నెలల పాటు ఈ ఆపరేషన్ ప్రణాళికను పర్యవేక్షించినట్లు తెలిపారు. దాడి తర్వాత కూడా గూఢచారులను సురక్షితంగా ఉక్రెయిన్ కు తీసుకురావడం మరో ఘనత. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని ధృవీకరించినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. అయితే ఈ స్థాయిలో విమాన నష్టం జరిగితే రష్యా యొక్క క్రూయిజ్ మిసైల్ సామర్థ్యానికి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఉక్రెయిన్ కి నాటో దేశాల నుండి వస్తున్న సాంకేతిక మద్దతు, ఆయుధ సామాగ్రి నిరంతరం పెరుగుతూ ఉండగా ఈ దాడి వారి బలాన్ని మరింతగా ప్రపంచానికి చాటించింది. బలమైన రష్యా యంత్రాంగం మధ్యలో చిన్న దేశంగా కనిపించే ఉక్రెయిన్ ఇలా భారీ హాని కలిగించడం ఇప్పుడు ప్రపంచం నేతలందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ తరువాత రష్యా అంతర్గత భద్రతా వ్యవస్థపై అనేక సందేహాలు, విమర్శలు మొదలయ్యాయి. ఇదే సందర్భంలో ఇది భవిష్యత్తు యుద్ధాల రూపాన్ని మారుస్తుందన్న అభిప్రాయాలు నిపుణుల నుండి వినిపిస్తున్నాయి.